వరలక్ష్మి వ్రతం పూజకు కావలసిన మరియు ముఖ్యమైన సామగ్రి గురించి తెలుసుకుందాము. పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం. పూజ చేయడానికి ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రిలు. వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలి. ఆకుపచ్చని చీరతో, వెనకాల కలసంతో, అటూ ఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం. కలస పూజ కోసం రాగి, ఇత్తడి లేదా వెండి చెంబు, 2 కొబ్బరికాయలు, ఒకటి కలసం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు, 2 జాకెట్ ముక్కలు, ఒకటి కలసం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారి చీరతో పాటుగా వాయినంగా ఇచ్చేందుకు. ముత్తైదువులకు కూడా జాకెట్ ముక్కలను ముందుగానే కొని పెట్టుకోవాలి. 2 పీటలు, ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు, రెండోది కలసాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే గనక కలసాన్ని ఉంచేందుకు అరటి ఆకును ఉపయోగించవచ్చు. 1/2 కిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా అరటి ఆకుల మీద పోసి దాని మీద కలసాన్ని నిలపాలి. 1/2 కిలో శనగలు, అమ్మవారికి ముత్తైదువులకు పంచేందుకు. వీటిని ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి. విడి పూలు. అమ్మవారిని 5 రకాల పూలతో అర్చిస్తే మంచిది. 5 రకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగు ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి. 2 పూల మాలలు, అమ్మవారి కలసానికి, అమ్మవారి చిత్రపటానికి వేసేందుకు. ఇది తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది. ముగ్గు వేయడానికి కాస్త బియ్యపు పిండి. పసుపు కొమ్ములు 2 అమ్మవారి దగ్గర పెట్టడం కోసం. పసుపు, కుంకుమ అమ్మవారి కలసానికి, పీటకు అద్దేందుకు, అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు. 2 డజన్ల గాజులు, అమ్మవారికి ముత్తైదువులకు వాయినం ఇవ్వడానికి. 1 చీర, అమ్మవారికి పూజలో ఉంచేందుకు. ఇది ఆకుపచ్చ, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. గంధము 1 డబ్బా, అమ్మవారి పటానికి, ముత్తైదువులకు పూసేందుకు. 3 డజన్ల తమలపాకులు, అమ్మవారికి, కలసానికి, ముత్తైదువులకు తాంబూలంలో ఇచ్చేందుకు. 2 డజన్ల చొప్పున అరటిపళ్ళు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసినవి. మామిడి ఆకులు, ఇంటికి తోరణాలుగా కట్టేందుకు, పూజ గదిని అలంకరించేందుకు, కలసంలో ఉంచేందుకు కావలసినన్ని మామిడాకులు అందుబాటులో ఉంచుకోవాలి. దారం రీలు, తోరపూజ సమయంలో అమ్మవారికి, మనకి, ముత్తైదువులకు కట్టేందుకు. ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకు ముందు అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయడానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు. కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా మీకు అందుబాటులో ఉంటే తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయడానికి పంచపాత్ర, హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, ముద్ద కర్పూరం, నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట. ఇక వీటితో పాటుగా అక్షింతలు, అగరవత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె, వీటన్నిటిని ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది. పెసరపప్పు, అమ్మవారికి వడపప్పు నివేదించడానికి, అలాగే చలివిడి నివేదించడానికి బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరులు వంటి ప్రసాదాలు నివేదిస్తారు. పంచామృతం చేయడం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, 5 రకాల పండ్లు, పంచదార. అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది. ఇవన్నీ సమకూర్చుకుంటే తేలికగా పూజ చేసుకోవచ్చు.